నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే కొన్ని సంవత్సరాల డబ్బులు కూడా అసలు వెళ్ళాము. ఏం పేరు? ఉపాధి హామీ పని మీకు అయితే చేసిన డబ్బులు కూడా పడతారు మేడం. అమ్మ ఉపాధి హామీ పని మీకు అవసరం, మీకు కావాలి, పని కావాలి, కానీ పని పెట్టట్లేదు. పని పెట్టినా పేమెంట్లు ఇవ్వట్లేదు. అక్క బాగా చెప్పింది. ఉపాధి పని అవసరము, కానీ ఉపాధి హామీ పథకం మీ అందరికీ తెలుసు కదా. కరువు పని ఏమ్మా, కరువు పని తెలుసా? ఉపాధి హామీ పని తెలుసు కదా. ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ పార్టీ ఇక ఉపాధి హామీ పనిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉపాధి హామీ పథకం అలాగే కొనసాగించాలి. దీంట్లో మార్పులు చేయకూడదు. ఇది వరకులాగే కేంద్రమే మొత్తం డబ్బులు పెట్టుకోవాలి అని మేము ఒక పోరాటం చేస్తున్నాం. దాంట్లో భాగంగా మీ గ్రామానికి, మీ ఊరికి రావడం జరిగింది. మీ అందరిలో కూడా ఉపాధి హామీ పనికి వెళ్లే వాళ్ళు ఉపాధి హామీ మీకు ఎలా ముఖ్యమో, ఉపాధి హామీ మీ కుటుంబానికి ఎలా ఆసరా అయిందో, ఉపాధి హామీ పథకం వల్ల మీకు ఎలా మేలు జరిగిందో, అది తీసేస్తే మీకు వచ్చే ఇబ్బందులు ఏమిటో, ఇవన్నీ ఉపాధి హామీ గురించి ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే చేయొద్దండి. మీ దగ్గరికి మైక్ వస్తుంది. మీ అందరూ మాట్లాడాక నేను లాస్ట్ లో మళ్ళీ మాట్లాడతాను. చంద్రబాబు గారు అక్కడ అక్క మాట్లాడుతుందంటే చెయ్యి అక్కడ వెనకాల. అమ్మ మీరు నాకు చెయ్యుతున్నారా, మైక్ కావాలని అడుగుతున్నారా? అమ్మ ధైర్యంగా మాట్లాడాలి. మీ సమస్యల గురించి మీరు మాట్లాడకపోతే లోకానికి తెలియదు. లోకానికి తెలియకపోతే మీ సమస్యలు పరిష్కారం కావు. కాబట్టి మీ అందరూ ధైర్యం చేసి మాట్లాడాలి. మాకు సమస్య ఉంది అని చెప్పాలి. మీడియాలను క్యాచ్ చేయాలి. అప్పుడే మీ సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుంది. అన్న మీరు మాట్లాడతారా? అదిగో అక్కడ వచ్చి. కానీ కరువు పని 100 రోజులు జరపాల్సి ఉంటే కనీసం పోయిన సంవత్సరం 52 రోజులు కూడా నడవలేదు. ఎంత ఘోరంగా తయారైంది అంటే ఉపాధి హామీ చట్టము, ఉపాధి హామీ ఈ పథకంలో ఉన్న వాళ్ళను ఒకే సంవత్సరంలో, నిన్న సంవత్సరంలో 2025లో ఏకంగా 18.5 లక్షల జాబ్ కార్డులు ఒకేసారి తొలగించేశారు మన రాష్ట్రంలో. అంటే ఇక ఉపాధి హామీ పని ఉండటానికి వీల్లేదు, అవసరం లేదు, ఉపాధి హామీ అవసరమే లేదు మన ప్రజలకు అన్న రీతిలో పాలకులు వ్యవహరిస్తున్నారు. ఉపాధి హామీ చట్టానికి మహాత్మా గాంధీ పేరు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇది చట్టాన్ని తీసేయాలి అని, మహాత్మా గాంధీ పేరును తీసేయాలి అని బీజేపీ పార్టీ ఒక కొత్త చట్టం విబి గ్రామ్ అనే బీజేపీ పార్టీ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని చూస్తుంది. ఇంకొక 6 నెలల్లో అది అమలు అవుతుందట. ఇది వరకు ఉపాధి హామీ చట్టం, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ చట్టంలో 100 రోజుల పాటు ఎవరైనా గ్రామస్తులు మాకు పని కావాలి అని అడిగితే గ్రామంలో పని కల్పించాలి, చేసిన పనికి 15 రోజుల్లో వేతనాలు ఇవ్వాలి అన్నది చట్టం. ఇది వరకు గ్రామంలో ఏదైనా పనులు అవసరమైతే ఉపాధి హామీ పని దానికి వాడుకునేవాళ్ళు. అంటే గ్రామాలలో గ్రామ సభలు పెట్టి గ్రామ పంచాయతీలో ఆ ఊరికి రోడ్డు కావాలన్నా, లేక బావి కావాలన్నా, పూడిక తీయాలన్నా, లేక గట్టు వేయాలన్నా, చైన్లో పని చేయాలన్నా అన్నది ఏ అవసరం ఉంది ఆ గ్రామానికి అని చూసి ఆ గ్రామానికి కావాల్సిన పనులు ఉపాధి హామీ చట్టంలో అమలు చేసేవాళ్ళు. దానికోసమని గ్రామస్తులు వెళ్లి పని చేసేవాళ్ళు. దానికి వచ్చిన కూలీతో 4 కుటుంబాలు బ్రతికేవి.
కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ తెచ్చే ఈ కొత్త చట్టంలో ఇక గ్రామాలకు ఈ అధికారం ఉండదు. గ్రామాల పనులు అభివృద్ధి ఉండదు. ఇప్పుడు బీజేపీ తెచ్చే కొత్త చట్టంలో వాళ్ళు చెప్తారట ఎక్కడికి వెళ్ళి పని చేయాలి అని. అంటే పక్కన ఒక రోడ్డు వర్క్ జరుగుతున్నా లేకపోతే ఒక ప్రాజెక్ట్ వర్క్ జరుగుతున్నా ఆ కాంట్రాక్టర్ కిందికి వెళ్ళి మీరందరూ పని చేయండి అని చెప్పే ఉద్దేశంలో ఉన్నారు బీజేపీ నాయకులు. అంటే ఇక గ్రామాలకు జరిగే పనులు గ్రామ అభివృద్ధి కోసం జరగవు, కానీ ఆ కాంట్రాక్టర్ కు లేబర్ సప్లై చేయడానికి మాత్రం ఈ గ్రామస్తులందరూ వెళ్లి పని చేయాలి, ఉపాధి హామీ జీతం కూలీ రావాలి అంటే. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాలుగా ఉపాధి హామీ పథకాన్ని కూనీ చేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ. పైగా వాళ్ళు చెప్తున్న మాట కాంగ్రెస్ పార్టీ 100 రోజులు ఇచ్చింది, మేము 125 రోజులు ఇస్తాము అని చెప్తున్నారు. ఇది పచ్చి అబద్ధం. 100 రోజులని చెప్తున్నా కూడా ఎక్కడే గాని 100 రోజులు పని ఇచ్చిన పాపాన పోలేదు. పోయిన సంవత్సరం చూసుకున్నా కేవలం 52 రోజులు మాత్రమే పని ఇచ్చారు. కేవలం 52 రోజులు ఉపాధి హామీ పని ఇచ్చిన వాళ్ళు మేము 125 రోజులు పని ఇస్తాము అంటే నమ్మడానికి మీరు గొర్రెల పిచ్చి వాళ్ళ ఆలోచన చేసుకోవాలి. 100 రోజులు కూడా పని ఇవ్వలేదు, 125 రోజులు పని ఇస్తాము అని చెప్తున్నారు కొత్త చట్టంలో. ఇది ఎవ్వరూ నమ్మద్దండి, ఇది పచ్చి అబద్ధం. 125 రోజులు అన్నది పచ్చి బూటకం, పచ్చి మోసం. 125 రోజులు ఇచ్చే చిత్తశుద్ధి వీళ్లకు లేదు. 125 రోజులు పని ఇచ్చే చిత్తశుద్ధి ఉంటే కనీసం 100 రోజులైనా పని ఇచ్చేవాళ్ళు. అలా కాకుండా కేవలం 52 రోజులే పని ఇచ్చారు అంటే, 100 రోజులు కూడా ఇవ్వలేదు అంటే వీళ్ళకి అసలు పథకం నడిపే చిత్తశుద్ధే లేదు. కాబట్టి ఈ మాట ఎవరు కూడా నమ్మకండి. ఇది వరకు ఉపాధి హామీ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో కేంద్రమే మొత్తం నిధులన్నీ పెట్టుకునేది. అంటే 100% నిధులు కేంద్రం నుంచే వచ్చేవి ఉపాధి హామీకి. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో 100% కేంద్రం ఇవ్వదట, 60% వాళ్ళు ఇస్తారట, 40% రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకోవాలట. మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకునే స్థితిలో ఉందా? ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు ఇచ్చుకునే పరిస్థితిలో లేదు. మరి అలాంటప్పుడు ఇక ఉపాధి హామీ పనుల్లో కూడా డబ్బులు ఇవ్వాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం 40% ఇవ్వదు. రాష్ట్ర ప్రభుత్వం 40% ఇవ్వలేదు కాబట్టి, పని జరగలేదు కాబట్టి కేంద్రం ఇచ్చే 60% పనులు నిధులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇది వీళ్ళ కుట్ర. అంటే మొత్తానికి ఉపాధి హామీ పని ఎత్తేయాలని చూస్తున్నారన్నమాట. ఇది వరకు ఉపాధి హామీలో 4 గంటలో 5 గంటలో 6 గంటలో పని చేసేవారు. ఇప్పుడు బీజేపీ పార్టీ తెచ్చే ఈ కొత్త చట్టంలో 12 గంటలు పని చేయాలట. అది కూడా మండుటి ఎండలో. ఆడవాళ్ళకు చేతనవుతుందా? పోనీ మగవాళ్ళకైనా చేతనవుతుందా? ఇలా ప్రతి విషయంలోనూ ఉపాధి హామీని కూనీ చేయాలని చూస్తున్నారు. మహాత్మా గాంధీ పేరు ఉన్నది ఉపాధి హామీ పథకాన్ని, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పథకానికి. కానీ ఆ మహాత్మా గాంధీ పేరును కూడా తీసేస్తున్నారు. ఎలాగైతే మహాత్మా గాంధీని గాడ్సే కూనీ చేశాడో అలాగే ఇప్పుడు మహాత్మా గాంధీ ఆశయాలను మోడీ గారు కూనీ చేస్తున్నారు. ఇద్దరికీ తేడా లేదు. గాడ్సే మహాత్మా గాంధీని ఎలాగైతే కూనీ చేశాడో నరేంద్ర మోడీ కూడా మహాత్మా గాంధీ ఆశయాలను కూనీ చేస్తున్నారు. అందుకోసమే పుట్టింది బీజేపీ పార్టీ. అందుకే చెప్తున్నాం, ఈ కొత్త చట్టము పేదలకు వ్యతిరేకం. ఉపాధి హామీ పథకాన్ని మొత్తానికే నీరుగార్చి పేదవాళ్ళకు ఆసరా లేకుండా చేస్తుంది బీజేపీ పార్టీ. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ, ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకము, దీన్ని అమలు చేయాల్సిందే, దీన్ని కేంద్రమే భరించాలి పూర్తి నిధులు అని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కొట్లాడుతుంది. ఈ ఉద్యమంలో భాగంగానే మీ దగ్గరికి కూడా రావడం జరిగింది. మీ అందరూ కూడా మాతో పాటు కలిసి ఉపాధి హామీ పని ఎలా యథావిధిగా జరిగించాలి, పేమెంట్లు ఆన్ టైమ్ లో 15 రోజులకే ఇవ్వాలి, ఉపాధి హామీ పని 100 రోజులు 200 రోజులు ఇంకా ఎక్కువ చేస్తే చేయాలి, వేతనాలు కూడా 400 రూపాయలు అలా ఎక్కువ చేస్తే చేయాలి తప్ప దీన్ని కూనీ చేసి అసలు కేంద్రం మొత్తం నిధులు పెట్టుకోదు అని చెప్పడం పూర్తిగా అన్యాయం అని మీ దగ్గర నుంచి కూడా రావాలి. అమ్మా, మేము మీకోసం పోరాటం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నిలబడింది ఈ ఉపాధి హామీ పని
ఎంతో మంది పేద వాళ్ళకి జీవితాలను నిలబెడుతున్నది. కాబట్టి వాళ్ళ కోసం నిలబడాలని నిర్ణయించుకొని ఈ రోజు ఉపాధి హామీ అని రక్షించడం కోసం ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ మీ ముందు నిలబడింది ఉద్యమం చేయడానికి. మీ అందరిలో కూడా చైతన్యం రావాలి. మీ అందరూ కూడా ఉపాధి హామీ పని కావాలి అని ఎక్కడికక్కడ మీ ఆఫీసర్లని అడగాలి. అంతేకాదమ్మా, ఈ రోజు మన రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒక ఉపాధి హామీ పనే కాదు, రైతులకు ఏ మాత్రం ఆసరా లేకుండా పోయింది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు, మద్దతు ధర లేదు. ఎన్నో చోట్ల రైతులైతే రోడ్ల మీద వాళ్ళ పంటను పోసుకొని వేస్ట్ అయిపోయింది అని ఏడుస్తున్న రోజులున్నాయి. ప్రతి రైతుకి సగటున 2.5 లక్షల అప్పు ఉంది మన రాష్ట్రంలో. విద్యార్థులకైతే చదువుకుంటున్నారు, ఉద్యోగాలు రావటం లేదు. డిగ్రీలు పీజీలు చదువుకున్న బిడ్డలు కూడా ఈ రోజు డ్రైవర్లుగా గిగ్ వర్కర్లుగా మిగిలిపోతున్నారు. ఈ సమస్యలన్నిటి మీద కొట్లాడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ వీటన్నిటి మీద కొట్లాడుతుంది. కానీ మీరు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూడాలి, కాంగ్రెస్ పార్టీని బలపరచాలి. మీరు మాతో లేకపోతే, కాంగ్రెస్ పార్టీని మీకు బలం ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ మీకోసం కొట్లాడే అవకాశం లేదు. మళ్ళీ చెప్తున్నాం, ఇప్పుడున్న పార్టీలన్నీ కూడా, తెలుగుదేశం పార్టీ అయినా సరే, జనసేన అయినా సరే, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే, మొత్తం అందరూ బీజేపీకి అమ్ముడు పోయారు. బీజేపీ బానిసలుగా తయారయ్యారు. ఒక్కరు కూడా మోడీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడు, అంతగా అమ్ముడు పోయారు. ఇక ఈ ఉపాధి హామీ పని రాజశేఖర రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధితో అమలు చేసిన పథకం. ఇప్పుడు బీజేపీ పార్టీ కూనీ చేస్తున్నా కూడా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు అంటే ప్రజల పక్షాన ఉన్నట్టా లేనట్టా మీరే ఆలోచన చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ మీ వైపు నిలబడింది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినాక 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. అంతేకాదు, పోలవరం మీదైనా, అమరావతి మీదైనా ఎన్నో సాధించుకోవాల్సిన విషయాలున్నాయి. ఇప్పటికీ బీజేపీ పార్టీ రాజధాని మాకు కావాలి అంటే నిధులు ఇవ్వట్లేదు, అప్పులే ఇస్తున్నారు. ఎవరు అడిగారు అప్పులు? మనకు ఒక రాజధాని కట్టివ్వాలని చట్టంలో రాస్తుంది. కానీ ఇంతవరకు 11 సంవత్సరాలు అయింది, కానీ మనకు రాజధాని లేదు. పక్కన అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉన్నాయి, మనకేముంది? చేతిలో చిప్పు ఉంది. మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళారు? ఉద్యోగాల కోసం. పోలవరం ప్రాజెక్టు కూడా అంతే, దాని నీరు గారుస్తున్నారు, ఎత్తు తగ్గిస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఒక గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు కావాలి అంటే వీళ్ళు దాన్ని ఎత్తు తగ్గిస్తున్నా, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లాగా తయారు చేస్తున్నా, పార్లమెంట్ లో ఒక్క ఎంపీ కూడా నోరెత్తలేదు. టీడీపీ అయినా కోసం అర్థిస్తున్నాం. మళ్ళీ చెప్తున్నామమ్మా, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని, కాంగ్రెస్ పార్టీ అయితేనే మన రాష్ట్రానికి మేలు జరుగుతుందని మీ దగ్గరికి వచ్చింది. మరొకసారి మీరందరూ కలిసి ఇంత సమయం చేసుకొని మమ్మల్ని ఇంతగా మీ ఆదరణ చూపినందుకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.